నేషనల్ సర్వీస్ స్కీమ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా విశాఖ 41వ వార్డులో బ్లడ్ డొనేషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ పాల్గొన్నారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రతినిధులు విద్యార్థుల సహకారంతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ వార్డు పరిధిలో వారం రోజుల పాటు జరిగే వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెబాస్టియన్ కాలనీ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి, ఇలా మెడికల్ క్యాంప్ అనేది మనకి నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈ రోజు అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎలాంటి చికిత్సలాగా కూడా ఏమీ అందుబాటులో లేవు. ప్రస్తుత టైంలో అయితే ఇలాంటి మనం ఏమైనా టెస్టులు చేసుకోవాలన్నా ఏమైనా అసలు మనకు ఒంట్లో మనం ఎలా ఉంది, ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అనేది మన హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న వాతావరణం ఏదైనా సరే మనకి ఫుడ్ ద్వారా కానీ ఏదైనా మనకి ఒంట్లో అనేది మనకు తెలియకుండానే వ్యాధులు అనేవి మనకి మన ఒంట్లోకి వచ్చేంత వరకు కూడా మనకు కూడా తెలియదు అసలు ఏ వ్యాధి మన ఒంట్లో ఉందా అనేది. మరి ఎన్ఎస్ఎస్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం, మా వార్డు తరపు నుంచి. ముఖ్యంగా మీకు కూడా ప్రజలందరికీ కూడా సెబాస్టియన్ వార్డే కాకుండా మన మొత్తం మన జ్ఞానాపురం మొత్తం కూడా వచ్చి రేపటి నుంచి జరగబోయే ఈ మెడికల్ క్యాంప్ని మీ అందరూ కూడా జయప్రదం చేయాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని మీకున్న అనారోగ్యాలు ఏమైనా ఉన్నట్లే ఏమైనా తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనము టెస్టులు చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళి వేలకు పోసే కన్నా ఇలాంటి మెడికల్ క్యాంపులను మనం ఉపయోగించుకున్నట్లయితే మనకు నిజంగా మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు మనకి మన ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు అనేది సక్రమంగా జరుగుతుంది. కనుక మన ఆడవాళ్ళందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ లో పాల్గొని, ఒక విషయం ఏంటంటే ఇంత కష్టపడి మీరు ఇంత సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రజలు దీన్ని వినియోగించుకుంటేనే ఇంత సర్వీస్కి అర్థం ఉంటుంది, మెడికల్ క్యాంప్కి ఒక అర్థం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ఒకరికి ఒకరు చెప్పుకొని రేపు నుంచి ఆటో పెట్టించి నేను నా తరపున ఊరంతా ఒకసారి అనౌన్స్ చేస్తాం, ఎక్కడెక్కడ ఏ డేట్లో ఏటుంది అని. ఎందుకంటే ఈరోజు ఏదైనా టెస్ట్ చేయాలన్నా డాక్టర్కి 1000 రూపీస్కి తక్కువ లేదు. ఈరోజు ఫ్రీగా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెట్టి మెడికల్ క్యాంప్ చెక్ చేస్తున్నారంటే, ఒక డాక్టర్ వచ్చి మీకు అన్నీ చెక్ చేస్తున్నారంటే మీకు ఎంతో అదృష్టం ఉండాలి. మేడం గారు ఒక మాట అన్నారు, దత్తత తీసుకున్నానని. చాలా థ్యాంక్ యూ మేడం గారు. ఈరోజు రాజకీయాలు వీటికి అతీతంగా మీరందరూ ప్రతి ఒక్కరూ ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మా కార్యకర్తలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళకి ఈ రోజు నుంచి 7 days కూడా మీరందరూ దగ్గరుండి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. స్వెట్స్ గురించి మేడం గారు 500 అన్నారు. ఎవరికైనా స్వెట్స్కి అవసరమైతే దా అమౌంట్ కూడా నేను పే చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఆ 500 రూపీస్ నా తరపున మన గ్రామ ప్రజలకి ఉచితంగా ఇద్దామని అనుకుంటున్నాను. మేడం అవి ఎన్నైతే అని చెప్తే నేను దానికి అమౌంట్ ఎంత వస్తుందో అది నేను ఏర్పాటు చేస్తాను. నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా చేస్తూ ఉన్నాను. ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ తరపున నేను ప్రోగ్రామ్ ఆఫీసర్గా మా కాలేజీ పరిసర ప్రాంతాల్లో జ్ఞానాపురం, సెబాస్టియన్ కాలనీ, బాబు కాలనీ, జిన్నూరం కాలనీ వీటన్నిటిలో కూడాను పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా విద్యార్థుల సహకారంతో. గత 15 ఏళ్లుగా నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఈ ప్రాంతాలన్నిటిల్లోనూ చాలా కొన్ని కార్యక్రమాలు అలాగే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. మా కార్యక్రమాలకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది, అట్లాగే మన స్థానిక 41వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ మన కోడిగుడ్ల పూర్ణిమ గారు, అలాగే కోడిగుడ్ల శ్రీధర్ గారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాకు కావాల్సినప్పుడు అలా అందజేస్తూ ఉన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరాన్ని మొదలుపెట్టామన్నమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రభుత్వం ఒక డేట్ని ఫిక్స్ చేసినప్పుడు మేము దానికి ఒక 7 రోజుల పాటు విద్యార్థుల చేత మేము సమాజ సేవా కార్యక్రమాలు చేపిస్తామన్నమాట. అలా మేము ఇక్కడ ఇంతకుముందు ఒక 4-5 ఇట్లాంటి ప్రత్యేక సేవా శిబిరాలు చేశాము. చాలా అత్యుత్తమంగా అయ్యాయి.
మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఏంటంటే మేము ఈ ప్రాంతం నాకు చాలా పరిచయం అయిందే. మేము ప్రతిసారి ఇక్కడికి వస్తాము. ప్రతి సర్వే గవర్నమెంట్ ఏ సర్వే చేయమన్నా మేము మా అడాప్టెడ్ విలేజ్లో మా కాలేజ్ ఉన్న ప్రాంతం జ్ఞానాపురంలో చేస్తూనే ఉంటాం అన్నమాట. ఈ ప్రత్యేక సేవా శిబిరంలో మేము అన్నిటినీ కవర్ చేసేలాగా రోజుకు ఒకటి చొప్పున ఒక ఉచితమైన ఉచిత ఆరోగ్య శిబిరాలు, ఉచిత కంటి చికిత్సా శిబిరాలు, ఉచిత దంత చికిత్సా శిబిరాలు, కేవలం ఆరోగ్య సంబంధమైన ఒక కార్యక్రమాలే కాకుండా తర్వాత మేము ఇక్కడున్న స్థానిక మహిళలకు కానీ పురుషులకు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా సొంతంగా దాన్ని ఏమంటారు చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టుకోవడానికి ఉచిత శిక్షణ కార్యక్రమాలు కూడా జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా వాళ్ళు ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఈ మెడికల్ క్యాంప్ పెడుతున్నారంటే ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. ప్రజలు యూజ్ చేసుకున్నప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది. దయచేసి 7 days ఈ రోజు నుంచి మొదలుకొని మనకి 7 days ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కావాల్సిన మౌలిక వసతులన్నీ మేము రెడీ చేస్తున్నాం. ఇక్కడ మేడం గారు హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు తీసుకురావాల్సిన డాక్టర్స్ని, క్యాన్సర్ డాక్టర్స్ని, జనరల్ డాక్టర్ అండ్ ఐ డాక్టర్ అండ్ ప్రతి డాక్టర్స్ని కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. మన ఇంటి దగ్గరకు వచ్చి మనకు చెకప్ చేస్తున్నారంటే మనం ఎంతో అదృష్టవంతులు. కాబట్టి మీరు దయచేసి ఇది ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మనిషి అన్నాక ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి బయటకు వచ్చి చెప్పిన రోజే అది మనకి దాన్ని మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు. మీరు ముందుగా చెప్పకపోతే అది స్టేజ్ దాటిందంటే ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది. బట్టికి మీరు దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉండాలని మేము ఎక్కువగా కోరుకుంటాం. ఈ క్యాంప్లో మీకు అన్ని రకాల చికిత్సలు అనేవి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఖర్చు లేకుండా మీ అందరికీ కూడా వాళ్ళు ఆ సదుపాయం అందిస్తున్నారు మనకి ఎన్ఎస్ఎస్ వారు. మరి మీరందరూ కూడా మీ అందరికీ తెలుసు మన హాస్పిటల్కి వెళ్ళి చేయించాలి అంటే వేల కొద్దీ అవుతుంది కనుక అందరూ అలా డబ్బులు ఇచ్చి చేయించుకోలేరు కనుక మరి వాళ్ళు మంచి మనసుతో ఎన్ఎస్ఎస్ వారు ఈరోజు మన సెబస్టియన్ కాలనీలో పెట్టడం జరిగింది. మరి మీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే కంటి చికిత్స అనేది మనకి ముఖ్యంగా కంటి చూపు అనేది మనకి చాలా ముఖ్యమైనది. మరి వాళ్ళు కంటి చికిత్స కూడా ఇక్కడ వాళ్ళకి ఫ్రీగానే చేస్తామని చెప్పి అంటున్నారు. మరి దానికి కావాల్సిన ఎవరికైనా కళ్ళజోళ్ళు పడినట్లయితే మా తరపు నుంచి వారు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ కళ్ళజోళ్ళు అనేవి మేము ఇస్తామని చెప్పి శ్రీధర్ గారు మాట ఇవ్వడం జరిగింది. మరి వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎన్ఎస్ఎస్ వారు ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ పైన అవగాహన తేవాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ ప్రబలిస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళలోని. మరి మీ అందరూ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి మీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించుకొని అలాగే ఈ చికిత్స అంతా కూడా మీరందరూ ఈ వారం రోజులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.